'బ్లైండ్ స్పాట్' జస్ట్ 1½ అవర్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక పాయింట్‌కి డైరెక్ట్‌గా వస్తే, థ్రిల్లర్ ఫ్యాన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. నాకైతే అంత థ్రిల్లింగ్‌గా అయితే అనిపించలేదండి. ఎందుకంటే ప్రతిసారి మూవీలో ఇంతే వీళ్ళే నేరస్తులని ప్రూవ్ చేయడం, వెంటనే మళ్ళీ ఏదో ఒక క్లూతోనో మళ్ళీ వీళ్ళు కాదు అంటారు. ఆ వెంటనే మళ్ళీ ఇంకొక నేరస్తుడు ఇలా రిపీట్ మోడ్‌లో వెళ్తూ ఉంటుంది. లాస్ట్‌కి ఒక ట్విస్ట్ ఉంది. అదొక్కటి బాగా అనిపించింది. సో, మొదటి అరగంట ఇంకా ఈ క్లైమాక్స్, ఇంకా వెరీ షార్ట్ రన్ టైమ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్తే ఒక్కసారి ట్రై చేయొచ్చు అంతే. కానీ మరీ 'నవీన్ చంద్ర' గారు రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ఎలెవెన్' మూవీలో ఉన్నంత థ్రిల్లింగ్ అయితే లేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లాస్ట్‌లో ఒక లిప్ లాక్ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్‌లో. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చాలా సింపుల్. బెడ్‌రూమ్‌లో హీరోయిన్ ఉరి వేసుకొని చనిపోతుంది. అప్పుడు పోలీస్ అయిన 'నవీన్ చంద్ర' గారొచ్చి ఇది సూసైడ్ కాదు మర్డర్ అని కంక్లూడ్ చేస్తారు. అసలు ఏమైంది? మర్డరా? సూసైడా? ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టార్ట్ చేయడం ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ అయ్యేలా ఒక మంచి సీన్‌తో స్టార్ట్ చేస్తారు ఎంగేజింగ్‌గా. అక్కడి నుండి కాసేపు ఇన్వెస్టిగేషన్ బావుంది. ఫస్ట్ ఇతనే నేరస్తుడు అని కంక్లూడ్ చేసే వరకు. ఇక 'నవీన్ చంద్ర' గారు అండ్ 'రాజేష్ సింగ్' గారి పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. అలాగే 'రవివర్మ' గారు అండ్ 'అలీరజా' గారు కూడా చేశారు. లాస్ట్‌లో ట్విస్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందన్న ప్రతిసారి ఏదో ఒక పాయింట్‌తో ఇన్వెస్టిగేషన్‌ని కంటిన్యూ చేయడానికి ఆ క్లూస్ పెట్టడం బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ బానే ఉన్నాయి. మోస్ట్‌లీ ఒక ఇంట్లోనే ఉంటుందంతా కూడా మాక్సిమం. మైనస్ పాయింట్స్. ప్రెడిక్టబుల్‌గా మారేలా మళ్ళీ మళ్ళీ ఒకటే ఫార్ములాలో రన్ చేసి చివరికి ఇదే అని ఎండ్ చేయడం. దీనివల్ల ఏమైందంటే ఒకసారి ఎండ్ అయిపోయాక మళ్ళీ రీఓపెన్ చేస్తుంటే కనిపెట్టేయొచ్చు ఏమవుతుందని. ఇంకా ఎన్ఐఏ క్యారెక్టర్ ఉన్నారు. పెద్దగా ఏం చేయట్లేదంటేనే ఏదో కీ రోల్ ప్లే చేస్తున్నారని స్టార్టింగ్‌లోనే కనిపెట్టేశా. అండ్ ప్రొసీడింగ్స్‌లో ఏదైనా రివీల్ చేస్తే ఎలా ఉండాలి? ముందు ఏం జరుగుద్దో అని క్యూరియాసిటీతో వెయిట్ చేసేలా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ఇంకేం మిగిలింది ఆలోచించడానికి అనేలా ఎండ్ అయింది ఇన్వెస్టిగేషన్ ప్రతిసారి. దానివల్ల ఇంక చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే థ్రిల్లర్ ఫాన్స్ రన్ టైమ్ తక్కువ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎండింగ్ అంత కిక్ ఏమి ఇవ్వలేదు. స్టిల్ ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. కెన్ గివ్ ఎ ట్రై. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.